హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎల్లిపాయ కారము కోడిగుడ్డు కూర చేసుకోబోతున్నాము. కోడిగుడ్లు ఉడుకుతాయి. మనం ఎల్లిపాయ కారము కోడిగుడ్లు చేసుకుందాం. ఎవరికైనా పరిచయం ఉన్నా, ఈ మన ఏది గొంతులో గరగర ఉన్నా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. ఓకే, చూద్దాం దానికి ఏం పడుతుందో చూద్దాం. ఓకే, కారం, దొడ్డుప్పు, వెల్లిపాయలు, మినుములు కాస్త, పుట్నాలు, జీలకర్ర, పసుపు, ఇది లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి నూరిన మసాలా. ఇది అవసరం ఉన్న వాళ్ళు వేసుకోండి, అవసరం లేని వాళ్ళు వేసుకోకండి. ఎందుకంటే అదొక టేస్ట్ రావడానికి ఇది వేసుకుంటారు. వెల్లిపాయలు, ఈ దొడ్డుప్పు, ఈ మినపప్పు, ఈ పుట్నాలు, ఈ జీలకర్ర మొత్తం పొడి చేసుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు ఒక 5 కోడిగుడ్లను తీసుకున్నాము. ఇందులో నూనె పోసుకుందాం. పొయ్యి అంటు పెట్టుకుందాం. ఫస్ట్ ఒక పావు నూనె పోసుకుందాం. కొంచెం ఎక్కువ పోసుకుంది, ఇంకొక సగం పోసుకుందాం, ఎందుకంటే కారం కదా. ఓకే రైట్, ఇది తొందరనే అవుతుంది, ఏం లేదు, మొత్తం చేపట్లు అయిపోతుంది. మంట లైట్గా పెట్టుకోవాలి, బాగా పెట్టుకోవద్దు. అంటే మనం కారం వేసుకునే ముందు కానీ లైట్గా పెట్టుకోవాలి. సింపుల్గా అయిపోతుంది ఇది, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది, మంచిగా కారానికి కారం మంచిగా ఉంటుంది. చిన్నగా జీలకర్ర వేసుకుందాం. వేడైంది, బాగానే వేడైంది. చిన్నగా పెట్టుకుందాం, ఎందుకంటే మొత్తం కాస్త పసుపు వేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం ఈ నూరిన జీలకర్ర, దొడ్డుప్పు ప్లస్ మినపప్పు, పుట్నాలు, ఎల్లిపాయలు అన్నీ కలిపి నూరినాం. ఇది గుర్తుంచుకోండి. అన్నీ కలిపి నూరినేది ఇది. టేస్ట్ ఉంటుంది, కమ్మ ఉంటుంది, కారం ఉంటుంది, అది లెక్క. కాస్త మంట పెంచుకుందాం. ఇంకా ఇలా పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పచ్చు కావాలి మరి. తగినంత కారం నేను తీస్తలేను, తగినంత కారం చూసుకొని వేసుకుందాం. సరిపోతుంది అనుకుంటే, ఇదంతా ఎక్కువనే అవుతుందో చాలు. ఎక్కువ వేస్తే కూడా బాగా కారం అవుతుంది. సరిపోకుండా మళ్ళీ వేసుకుందాం. నెక్స్ట్ కోడిగుడ్లు వేసుకుందాం. ఇక కోడిగుడ్లు వేసుకొని చిన్న మంట మీద ఉడికించుకుందాం. మంట బాగా అయితే కూడా ఖరాబ్ అవుతాయి,
మాడిపోతుంది. కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఒక్కసారి నేను చేసుకున్నప్పుడు యూట్యూబ్ అంటే నాకే తెలియదు. కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అట్లా ఉంచుకుందాం. అన్నీ వేగినాయి కదా. వావ్, కారం ఉన్నట్టే ఉంటుంది కానీ కారం ఉండదు. ఎందుకంటే మనం మినపప్పు పొడి, పుట్నాల పొడి వేసినాం కదా. మినపప్పు పొడి వేసినాం, పుట్నాల పొడి వేసినాం. ఎంత బాగుంటుంది అంటే ఇది ఏకదమ్ ఉంటుంది. ఇలా ఒకసారి చేసుకొని చూడండి, ఎగ్జాక్ట్లీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, సింపుల్ రెసిపీ, సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టెన్షన్ ఉండదు, తొందరగా అయిపోతుంది. ఓకే, రైట్.